మాకు అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది. తర్వాత 40 ఏళ్ళకి ఇచ్చారు. అన్ని చేసి ఒక్కసారి జగనానికి ఓటేయాల్సింది. అదే అంతే. నేను మార్పు తెస్తాను, నాకు అవకాశం ఒకసారి ఇవ్వండి అని బ్రహ్మారెడ్డి గారు అంటున్నారు. ఆయనకి ఎందుకు కుదరదు? అభివృద్ధి చేసినాడు, సంక్షేమ పరంగా అభివృద్ధి అయింది. అట్లా కాకుండా వ్యక్తిగతంగా కూడా లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఎవరికే ఎలా ఓటు? బ్రహ్మారెడ్డి గారికి ఓటేయాలని అడుగుతున్నారు. మార్పు తెస్తాడని మీరు అంటున్నారు. ఏం తెచ్చింది ఆయన? 2 సార్లు పోటీ చేసినాడు, ఓడిపోయినాడు, గుంటూరు పోయినాడు. ఇంకేడ కనపడడం వల్ల ఈరోజు మళ్ళీ 2024 పోటీ చేస్తానని చెప్తున్నాడు. ఓడిపోతున్నాడు, మళ్ళీ గుంటూరులో ఉంటాడు. ప్రజల్లో ఉండదు ఏదైనా. ప్రజల్లో ఉంటే మాకు నమ్మకం వచ్చింది చేస్తాడా లేదా అని. ప్రజల్లో లేనివాడు ఏడో గుంటూరులో పడుకున్నాడు, మాకు న్యాయం చేస్తాడని నమ్మకం ఏముంది? మీరు కలిపేయాలి కదా నమ్మకం. అనవచ్చు కదా మార్పు తెస్తాడు. మార్పు ఏ విధంగా తీసుకొచ్చాడు చెప్పండి అన్న. వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏ మార్పు తీసుకొచ్చారు? వాళ్ళ మార్పు అని చెప్పి చూపెట్టమని ఉంది. వీళ్ళంతా ఎందుకు? మొన్నలా గుంటూరులో ఉన్నాడు, కరోనా టైంలో ఎడిపోయాడు కదా. ఈ రోజు వచ్చి మేము మార్పు చేస్తాం, 6 పథకాలు ఇస్తాం, 7 పథకాలు ఇస్తాం అంటే ఏ పథకాలు ఇస్తారని? సరే 6 పథకాలు ఇస్తే మేము కూడా సింగపూర్ లాగా చేస్తాం అంటే ఏది సింగపూర్? ఏది అంతకుముందు కూడా అన్న గ్రాఫిక్స్ అన్నాడు, ఏది ఆ సింగపూర్? ఏది 6 పథకాలకి? మన జగన్ అందిస్తున్న నవరత్నాలకి శ్రీలంక తయారవుతుంది, చైనా లాగా తయారవుతుంది అన్నది. ఆయన 6 పథకాలు ఇస్తే కాదా? ఉచిత సబ్సిడీ పథకాలు అన్నారు. కరోనా సమయంలో ఆదుకుంది ఎవరు అంటారు? జగన్ అన్న, మా జగన్ మీ లోకల్లో మీకు ఆదుకుంది మా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. ఎవరైతే కరోనా వచ్చిందో వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వాలంటీర్లు, ఏఎన్ఎం గారు, పిహెచ్సి డాక్టర్ అందరు ఇంటికి తిరిగి చెప్పారు కరోనా టైంలో ఎడిపోయారని వీళ్ళందరూ. ఉంటే చెప్పమనండి.